హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం అండి. క్యాబినెట్ భేటీ పెండింగ్ బకాయిలపై అయితే నిర్ణయము. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం అయితే ఇవాళ ముగిసిందండి. సో ఈ క్యాబినెట్ భేటీలో అయితే వివిధ అంశాల గురించి అయితే చర్చ నడిచిందండి. రానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉంచాల్సిన బిల్లుల విషయమే క్యాబినెట్ సమావేశంలో చర్చ అయితే సాగుతుందని అంచనా. సో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రద్దు పైన అయితే బిల్లుపై అసెంబ్లీలో చర్చించారండి. ఇక అసెంబ్లీ సమావేశాలపై అయితే ఉచిత ఇసుక పాలసీ గురించి కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చ అయితే కొనసాగింది. దీంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరచడం పైన కూడా క్యాబినెట్లో చర్చించడం జరిగిందండి. దీంతోపాటుగా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ ఆదేశించే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో అయితే విషయం కూడా అయితే చర్చించడం జరిగింది. సో అదేవిధంగా అక్రమాలను వెలికితీసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం అవసరమైతే మరిన్ని విచారణలకు కూడా ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారండి. సో ఈ విధంగా మొత్తానికి అయితే క్యాబినెట్ ఈ విధంగా అయితే ముగిసింది. ఉద్యోగులకు సంబంధించి పెద్దగా న్యూస్ అయితే ఏమీ రాలేదండి. సో పెండింగ్ బకాయిలకు సంబంధించి అయితే న్యూస్ రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.